హౌ టు ఫైండ్ 2 digit మల్టిప్లికేషన్ ఈజీలీ. ఈ వీడియోలో మనం 10 to 99 అంటే మనకి 2 digitsని మల్టిప్లై చేయడానికి సింపుల్ మ్యాథ్స్ ట్రిక్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే మనం 35 into 47. సో ఫస్ట్ ప్రాబ్లం 35 into 47. దీన్ని మల్టిప్లై చేస్తే మనకి అంత ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడు మీరు చూడండి 2 digit మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఆన్సర్ ఎప్పుడు 4 డాష్ రాసుకోండి. సో 4 నెంబర్స్ వచ్చేటట్టు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ 3 ఇంటూ ఇక్కడ ఫస్ట్ నెంబర్ 4 మల్టిప్లై చేసేయండి. 3 4 జా 12. సో 12ని ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ లాస్ట్ నెంబరు 5 7 జా 35. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఈసారి ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు ఈ 2 మల్టిప్లై చేసేయండి. 7 3 జా 21. నెక్స్ట్ మిడిల్ 2 నెంబర్స్ 5 4 జా 20. ఈ 2 యాడ్ చేసేయండి. 20 + 21 41. ఈ 41 రాసుకునేటప్పుడు మనం ఎప్పుడు లాస్ట్ డిజిట్ని లీవ్ చేసేయాలి, అంటే ఇక్కడ రాయకూడదు. సో లాస్ట్ డిజిట్ లీవ్ చేసి ఇక్కడ రాసుకోండి 41. యాడ్ ఆల్ దీస్ టర్మ్స్ 5 4 2 4 6 1. సో ఆన్సర్ 1645. మనకి ఇక్కడ ఆన్సర్ 1645 వచ్చేసింది. ఇలానే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 68 into 72. సో సెకండ్ ప్రాబ్లం 68 into 72. సింపుల్గా సిమిలర్లీ దానిలాగే 4 డాష్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 6 7 జా 42. 6 7 జా 42. నెక్స్ట్ సిమిలర్లీ లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 8 2 జా 16. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మల్టిప్లై చేయండి. 6 2 జా 12. నెక్స్ట్ మిడిల్ 2 డిజిట్స్ 56. టోటల్ 68. 68 రాసేప్పుడు మనం ఎప్పుడు లాస్ట్ డిజిట్ లీవ్ చేసేయాలి. ఈ లాస్ట్ డిజిట్ లీవ్ చేయాలి. నౌ యాడ్ 6 9 8 4 4896. ఇక్కడ వచ్చేసింది మీకు ఆన్సర్ 4896. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. సిమిలర్లీ థర్డ్ ప్రాబ్లం గివెన్ 38 into 57. 38 into 57 4 డాష్ రాసుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ ఫస్ట్ 2 డిజిట్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి 3 into 5 15. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ కాబట్టి 8 into 7 56. నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 21, మిడిల్ 2 డిజిట్స్ 40 + 21 61 ఇక్కడ రాసుకోండి. నో యాడ్ చేస్తే 6 6 11 కాబట్టి 1 ఇక్కడ వేసుకోండి. 2166. సో మనకు ఆన్సర్ 2166 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 21 into 34 714 వచ్చింది. 3 డిజిట్స్, ఇక్కడ 4 డిజిట్స్ వచ్చాయి, ఇక్కడ 3 డిజిట్స్ వచ్చాయి. సో ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ గివెన్ ఫోర్త్ ప్రాబ్లం 21 into 34. సో 21 into 34 ఇది కూడా సేమ్గా 4 డాష్ కాబట్టి 1 2 3 4. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ 2 డిజిట్స్ 2 3 జా 6. మనకి ఇంత ముందల్లా 3 5 జా 15 2 డిజిట్స్ వచ్చాయి. ఇక్కడ 2 3 జా 6 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ 0 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 6 పెట్టుకోవాలి. 1 4 జా 4. సిమిలర్ ఇక్కడ కూడా 2 డిజిట్స్ రావాలి కాబట్టి 1 డిజిటే వచ్చింది. సో 1 డిజిట్ వచ్చినప్పుడు ఫస్ట్ 0 పెట్టుకొని లాస్ట్లో డిజిట్ వేసుకోవాలి. 1 4 జా 4. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 2 4 జా 8. నెక్స్ట్ దీస్ 2 1 3 జా 3. 8 + 3 11. లాస్ట్ డిజిట్ లీవ్ చేసి 11 రాసేయండి. నో యాడ్ 4 1 7 14. సో మనకి 714 ఆన్సర్ వచ్చింది. ఇదే మోడల్ నెక్స్ట్ కూడా చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం 36 into 14.
1 2 3 4 డాషెస్. 3 1 జా 3, 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 03 పెట్టుకోండి. నెక్స్ట్ 6 4 జా 24, 2 డిజిట్స్ కాబట్టి 0 అవసరం లేదు, 24. నెక్స్ట్ ఫస్ట్ 2 డిజిట్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ 3 4 జా 12, 6 1 జా 6, 12 plus 6 18. Now add 4 10 5, సో 504. ఇప్పుడు ఆన్సర్ చేసామంటే 504. సో ఇక్కడ మనం 5 అనేది 5 డిఫరెంట్ మోడల్ చేసాం. నెక్స్ట్ ఈ 5 ప్రాబ్లమ్స్ అనేవి స్పీడ్గా ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం 6th నుంచి ప్రాబ్లమ్స్ 30 secondsలో ఎలా చేస్తానో స్పీడ్గా ఎక్స్ప్లెనేషన్ లేకుండా చూద్దాం. ఫస్ట్ చూడండి 6th ప్రాబ్లం. 17 into 94. ఫస్ట్ రైట్. నెక్స్ట్ 4 డిజిట్స్ ఉండే కాబట్టి 1 2 3 4. ఫస్ట్ నెంబర్ 1 9 జా 9, 0 9. నెక్స్ట్ 7 4 జా 28. నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ 4 1 జా 4, మిడిల్ 2 నెంబర్స్ 63. 63 4 67. నౌ యాడ్ 67, 8 9 15 1, 1598 వచ్చేసిందా. నెక్స్ట్ సెకండ్ 7 చూడండి. 85 జా 85 into 85, 4 డాషెస్. ఫస్ట్ 2 నెంబర్స్ 8 8 జా 64, లాస్ట్ 2 నెంబర్స్ 5 5 జా 25. నెక్స్ట్ సిమిలర్లీ లాస్ట్ 2 నెంబర్స్ 40, మిడిల్ 2 నెంబర్స్ 40 40 40 80. యాడ్ చేసేయండి. 5 2 12 7 7 to 25. చూడండి 30 seconds లోపే వస్తున్నాయి ఆన్సర్లు కూడా. నెక్స్ట్ 8 చూడండి. సిమిలర్గా 27 into 16, 4 డిజిట్స్ కాబట్టి రైట్ 4 డిజిట్స్. ఫస్ట్ నెంబరు 2 1 జా 2, 1 నెంబరే కాబట్టి 02 రైట్. నెక్స్ట్ 7 6 జా 7 into 6 42. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు 12 2 6 జా 12, 7 1 జా 7, 12 17 19. యాడ్ చేసేయండి. 2 13 2 3 4 432 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ 9th 47 into 43. రైట్ 4 డాషెస్ 1 2 3 4. ఫస్ట్ నెంబరు 4 4 జా 16, లాస్ట్ నెంబర్ 4 4 జా 16, ఇది 21. నెక్స్ట్ లాస్ట్ నెంబరు 12 4 3 జా 12, 7 4 జా 28 30 40 2 యాడ్ చేస్తే 40 వస్తుంది. 1 2 10 2 20 21 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ సిమిలర్లీ 10th కూడా చూడండి. 96 into 27, ఫస్ట్ డిజిట్ 9 2 జా 18, లాస్ట్ డిజిట్ 42. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో లాస్ట్ 2 నెంబర్స్ 9 7 జా 63, మిడిల్ 2 నెంబర్స్ 6 2 జా 12, 2 యాడ్ చేయండి. 63 73 75 రైట్ 75. 2 9 15 2 5 9 2. సో 2 5 9 2 వచ్చేసింది. సో ఈ సింపుల్గా ట్రిక్ ఫాలో అయ్యారంటే మీరు 30 seconds లోపే ఒక 20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, 30 seconds లోపే ఆన్సర్ చేసేయచ్చు.